Hi everyone. APSLPRB Constables Prelims. Previous question paper. Maths question and answer. 14th question. 30 apples and 23 guavas together cost 392 rupees. If 7 guavas and 15 apples of the same kind together cost 178 rupees, then the cost of an apple is 30 యాపిల్ పండ్లు మరియు 23 జామ పండ్లు మొత్తం ఖరీదు 392 రూపాయలు. అవే రకపు 7 జామ పండ్లు 15 యాపిల్ పండ్లు మొత్తం ఖరీదు 178 రూపాయలు అయితే ఒక యాపిల్ పండు ఖరీదు ఎంత? ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చినాడు? 30 యాపిల్ పండ్లు 30A ప్లస్ 23G 23 జామ పండ్లు h=392 రూపాయలు. సెకండ్ ఈక్వేషన్ 7 జామ పండ్లు 15 యాపిల్ పండ్లు వాటి ధర 178 రూపాయలు. యాపిల్ పండ్లు ఖరీదు ఒకటి ఎంత? ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం అంటే సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసినామంటే 30A ప్లస్ 23G ఈక్వల్స్ 392, 30A ప్లస్ 14G ఈక్వల్స్ 356. అంతే కదా, సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసినాం. ఇక్కడ 30A మైనస్ 30A 0, 23G మైనస్ 14G 9G ఈక్వల్స్ 392 మైనస్ 356 ఈక్వల్స్ 13. G ఈక్వల్స్ 4 అంటే ఒక జామకాయ ఒక గవ్వ 4 రూపీస్ అవుతుంది. దీన్ని 4 రూపీస్ అనే దాన్ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 7G ప్లస్ 5 15A ఈక్వల్స్ 178. ఇప్పుడు 7 into G అంటే 4 ప్లస్ 15A ఈక్వల్స్ 172. 28 ప్లస్ 15A ఈక్వల్స్ 178. 15A ఈక్వల్స్ 150. అప్పుడు A ఈక్వల్స్ 10 అవుతుంది. ఏ 10 అంటే ఆప్షన్ 3. యాపిల్ పండు ఒకటి 10 రూపాయలు. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.